సో టెల్ అస్ అబౌట్ యూనివర్సిటీ జియోమెడి. ఎందుకు ఇది చాలా ఐడియల్ ప్రోగ్రామ్. వాళ్ళ ఎఫ్ఎంజీ ఏంటది హిట్ పర్సంటేజ్ ఎంత? అలాగే ఇది ఎవరెవరికి మీరు రికమెండ్ చేస్తారు ఈ యూనివర్సిటీని? సో యూనివర్సిటీ జియోమెడి అఫిలియేషన్స్, అక్రిడిషన్స్ ఇది ఇంపార్టెంట్. ఏ కంట్రీలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా దానికి ఉన్న అక్రిడిషన్స్, అఫిలియేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ అనేది ఇంపార్టెంట్. అక్కడ చదివిన తర్వాత ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ కావాలన్నా ఇంటర్నేషనల్ అక్రిడిషన్స్ కావాలి. ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే మన నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను అవి ఫాలో అవ్వాలి. సో అందులో భాగంగా యూనివర్సిటీ జియోమెడి డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్, డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, ఫేమర్ రికగ్నైజ్డ్, దాంతోపాటు ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ రికగ్నైజ్డ్. అంటే అక్కడ ఆ రికగ్నేషన్ ఉంటేనే మనం అక్కడ యూఎస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, యూఎస్ఎంఎల్ఈ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. సో అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ జిఎంసి జనరల్ మెడికల్ కౌన్సిల్ యూకే రికగ్నైజ్డ్, ఏఎంసీ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్. ఈ విధంగా ఉండడంతో పాటు అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరప్ మెంబర్షిప్ ఉంది. సో ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యూరోప్లో ఉన్న ఏ కంట్రీలోనైనా అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి ఈజీగా అవైలబిలిటీ ఉన్నదని మనకు ఈ అక్రిడిషన్స్ ద్వారా మనం అష్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం. రైట్. దాంతోపాటు ఇంకా ఏ యూనివర్సిటీకి అంటే జార్జియాలో ఏ యూనివర్సిటీకి లేని ఒక అద్భుతమైన ప్రత్యేకత యూనివర్సిటీ జియోమెడికి ఏంటంటే యూనివర్సిటీ జియోమెడిలో ఏదైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డి ప్రొఫెసర్. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పిహెచ్డి ప్రొఫెసర్ లాంటి టీచింగ్ మన స్టూడెంట్స్కి అందుతుందంటే చిన్న విషయం కాదు. సో అసలు పిహెచ్డి క్వాలిఫికేషన్ లేకపోతే యూనివర్సిటీ జియోమెడిలో రిక్రూట్మెంటే జరగదు ఫ్యాకల్టీగా, టీచింగ్ ఫ్యాకల్టీగా.